తిరుపతిలోని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు తిరుమల తిరుపతి బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్క్ వద్ద ఉదయం 7 గంటలకు నిర్వహించారు. తిరుపతి తిరుమల బైపాస్ రోడ్డు నందు గల ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులోనే వ్యర్థాలను వాకర్ సభ్యులచే తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా వాకర్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన పరిసర ప్రాంతాలను మనమే పరిశుభ్రపరచుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని, అందులో నెలలో 3వ శనివారంను ఎంచుకొని ప్రభుత్వం కార్యక్రమాల్లో మరియు అనుబంధ సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేసే ఏ కార్యక్రమానికి వాకర్స్ తమ వంతు ముందుంటామని తెలిపారు. తరువాత పార్కును మొత్తం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శుభ్రం చేశారు. 100 మంది వాకర్స్ కమిటీ సభ్యులకు రాయలసీమ ఎంటర్‌ప్రెన్యూర్స్ వెంకటేశ్వర్లు గారు టీ-షర్ట్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, మున్సిపల్ పార్క్ అధ్యక్షులు గోపీనాథ్, సెక్రటరీ చంద్రకాంత్, కోశాధికారి గురునాథ్, ఉపాధ్యక్షులు జగన్నాథం, సోని వెంకటేశ్వర్లు, దాసు, మస్తాన్, మునిబాబు, దేవా, నాయుడు, బలరాం రెడ్డి, చిన్ని, రాజేశ్వరి, లక్ష్మయ్య యాదవ్, కోలా లక్ష్మీపతి, కొత్తపల్లి మునిరత్నం, శంకరయ్య, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలబెట్టిన ఈ క్లీన్ అండ్ క్లీన్ మన పార్కు మన శుభ్రత మన బాధ్యత కాబట్టి ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ ప్రోగ్రామ్ అని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తున్నారు. ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు అందరూ సీజీఐ కాంప్లెక్స్ నుంచి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఈరోజు మన పార్కులో కూడా ఇలా కార్యక్రమం ఇలా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మన సభ్యులు, వాకర్స్, ఈసీ మెంబర్లు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనలో మనమే మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రపరచుకోవడం ఎంతో ముఖ్యము. మన పరిసర ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బలంగా ఉంటుంది అనే నినాదంతో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం. అందులో త్వరగా మనం ఫస్ట్ తిరుపతిలోనే మొట్టమొదటి స్వచ్ఛ కార్యక్రమం మన మున్సిపల్ పార్క్లో జరగడము చాలా సంతోషంగా ఉంది. మన వాకర్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముందుగా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి మన ముందు ఒక అడుగు ముందులో మన వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు అలాగే టీ-షర్ట్లు స్పాన్సర్ చేసిన మన సోని వెంకటేశ్వర్ల గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన స్టేట్లోనే ఒక మంచి వాకర్ అసోసియేషన్గా మన ప్రకాశం మున్సిపల్ పార్క్ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాకర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.